అందరికీ నమస్కారం అండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఆ కార్తికేయుని దగ్గర దీపారాధన చేసి షోడశోపచారాలతో పూజించాలండోయ్. జాతకంలో కాలసర్పదోషం, కుజదోషం, రాహుకేతు దశలు నడుస్తున్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు ఆ సుబ్రహ్మణ్యుని భక్తితో పూజించడం వలన సకల దోషాలు పోతాయండోయ్. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగలు, రూపాల్లాంటివి ఆ సుబ్రహ్మణ్యుడికి సమర్పించాలండోయ్. సుబ్రహ్మణ్యుడు గొప్ప జ్ఞానప్రదాత, సంతానం యొక్క ఆరోగ్య ప్రదాత, పిల్లలకు ప్రమాదం రాకుండా కాపాడగలిగిన గొప్ప శక్తి స్వరూపము. ఈ షష్ఠి తిథి రోజున సుబ్రహ్మణ్య చరిత్ర విన్నా చదివినా పిల్లలకి కలిగే ఆపదలు తొలగి ప్రమాదములు జరగకుండా క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారండోయ్. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యోత్పత్తిని తప్పకుండా అందరూ విన్నా చదివినా ఆ కార్తికేయుడిని మన పిల్లల్ని మనల్ని రక్షిస్తాడండోయ్. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.